అయితే ముందుగా మనం ఎన్ని వేకెన్సీలు తీస్తున్నారు అనేది క్లియర్ గా చూసుకున్నట్టయితే టోటల్ గా మనకి 7,673 వేకెన్సీ అయితే వీళ్ళు భర్తీ చేయడానికి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నారు. దీంట్లో మనకి రెగ్యులర్ డ్రైవర్స్ వచ్చేసి మనకి 3,773 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కండక్టర్లు వచ్చేసి మనకి 1,813 అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే మనకి టెక్నికల్ స్టాఫ్, మెకానిక్స్, షార్పనింగ్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే మనకి 2,187 పోస్టులు అయితే భర్తీ చేయడానికి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ చూసుకుంటే మనకి డ్రైవర్కి వచ్చేసి మనకి 10th అనేది పాస్ అవ్వాలి. అలాగే మనకి హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అంటే హెచ్టీవీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలని వీళ్ళు క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. అలాగే మనకి కండక్టర్ చూసుకుంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలని వీళ్ళు క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. అలాగే టెక్నికల్ పోస్టులు వచ్చేసి మనకి ఐటీఐలోని మనకి డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ ఈ పోస్ట్ అయితే మనకి ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాలని వీళ్ళు క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. అయితే మనం ఏజ్ గురించి మాట్లాడుకుంటే 18 నుంచి 42 ఇయర్స్ వరకు ఎవరైనా సరే మనకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ గురించి అయితే ఎటువంటి డీటెయిల్ అయితే లేదు. దాని గురించి ఏదైనా తెలిస్తే మీకు ముందైతే అప్డేట్ అయితే చేస్తాను. అయితే దీనికి వచ్చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని మనం క్లియర్ గా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎవరికైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రైవర్ గురించి అయితే చూద్దాం. ఫస్ట్ డ్రైవర్ కి వచ్చేసి మనకి ఒక రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంటది అనమాట. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ రిటర్న్ ఎగ్జామ్ లోని ఎన్ని మార్కులు ఉంటాయంటే అప్పట్లోనైతే మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయకుండా మనకి భర్తీ చేసుకున్నారు. మరి ఈసారి ఎలా ఉంటదంటే నేను అనుకోవడం అయితే నియర్లీ ఒక 100 నుంచి 200 బిలో ఈ మిడిల్ లో అయితే మార్క్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంటాయి అనమాట. ఓకేనా, దీని గురించి ఇంకా ప్రియారిటీ అని తెలిసి చెప్తాను. అలా మనకి కండక్టర్ కూడా సేమ్ అంతే. కండక్టర్కి ఏంటంటే ఓన్లీ జస్ట్ ఎగ్జామ్, అలాగే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేసి మనకి ఏంటంటే వేకెన్సీ అయితే భర్తీ చేసుకుంటారు. అలాగే మనకి ఐటీఐ పోస్టులు అనేది వాళ్ళకి కూడా మనకి ఏంటంటే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి అలాగే మనకి పోస్టులు అయితే భర్తీ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఎక్కువ అయితే కనిపిస్తున్నాయి. ఓకేనా, సో అయితే మనం ఈ ఎగ్జామ్ అంటున్నారు కదా, ఈ ఎగ్జామ్ లో ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎలాంటి ఎగ్జామ్ అయినా సరే ఖచ్చితంగా రీజనింగ్, ఇంగ్లీష్, అర్థమెటిక్ ఈ 3 అయితే ఖచ్చితంగా ఉంటాయి. దాంతో పాటు జీకే అయితే 100% ఉంటుంది. జిఎస్ అనేది అది మనం చెప్పలేము, ఓకేనా, ఎందుకంటే ఎగ్జామ్ టైం టేబుల్ వచ్చిన వరకు మన క్లారిఫికేషన్ అయితే ఉండదు. సో ఈ పర్టికులర్ 4 కేటగిరీస్ మీరైతే కొంచెం బాగా చదువుకోండి. ఎందుకంటే 100కి 200% ఆ కేటగిరీస్ నుంచి అయితే మనకి 100% అయితే వీళ్ళు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. మరి ఎగ్జామ్ క్వాలిఫికేషన్ మార్క్స్ చూసుకుంటే ఇంచుమించు ఒకవేళ 100కి పెడితే వీళ్ళైతే ప్రజెంట్ ఉన్న మనకి అన్ఎంప్లాయిడ్ ఇష్యూ వల్ల, ఓకేనా, మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఒక 80% వరకు మనకి ఏంటంటే మా పాస్ మార్క్ అయితే ఇస్తారనమాట. అండ్ ఇంకోటి దీనికి టైర్ 1, టైర్ 2 లాగా అంటే మనకి 2 ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా అనేది కూడా మనకి ఎక్కడా మనకి కన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ ఇంకోటి ఇది అఫీషియల్ న్యూస్ అనేది ఎందుకు అంటున్నానంటే మీకు కింద ఒక వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాం. దాంతోపాటు ఒక టైం అనేది మెన్షన్ చేస్తాను. ఆ టైంలో మీరు ఏంటంటే ఒకసారి వెళ్ళి చూడండి. మనకి చైర్మన్ గారు మనకి ఏదైనా చెప్పడం జరిగింది. ఇలా మనకి త్వరలోనే మేము నోటిఫికేషన్కి అయితే మనం భర్తీ చేస్తున్నామని వీరికి క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. సో వీడితో అంతే ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి మీరు గట్టిగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే సొంత రాష్ట్రాల్లో ఉంటాయి కాబట్టి ఇది 100కి 200% మన ఏపీలోనే ఉంటాయి అనమాట. ఎక్కడికి వెళ్ళిపోయి సపోజ్ మీరు వైజాగ్ అనుకోండి, మీరు వైజాగ్లోనే అప్లై చేసుకోవచ్చు. అలా ఈ రకంగా ఉంటాయి అనమాట. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలి కదా, ట్రై చేయండి. ఓకేనా, వీడితో అంతే ఫ్రెండ్స్. మీరు వస్తే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకున్నాం. Bye friends, see you next video. Thanks for watching.